మీద దాడి చేసిన వాళ్ళను కూడా చేర్చుకున్నారు. మరి తెలిసి చేర్చుకున్నారా, తెలియక చేర్చుకున్నారా, ఫోటోతో పెద్ద అమజ్ ఇష్యూ అయింది, మీకు తెలిసే ఉంటుంది ఇది. సో ఇలాంటి సందర్భంలో ఈ కోవర్ట్ ఆపరేషన్స్ని ఆపడం ఎలా? అధికారులు ఉన్నారు, అయినా ఆందోళన పడుతున్నారు, అది ఆశ్చర్యకరం అండి. ఈ బ్యూరోక్రసీకి వచ్చే ముందు కొన్ని చెప్పాల్సి వస్తుందండి. నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ లాగా ఏదంటే అది మాట్లాడేదానికి రాదు, అందుకని ఒక బ్యాలెన్స్డ్ గా నేను చెప్తా. ఇప్పుడు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి లైన్ లో ఎవరో ఒకరికి వాళ్ళు కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఆ కాడరు ఆ లీడర్స్ కి సంబంధించిన వాళ్ళు 5 సంవత్సరాలు ఆ పర్టికులర్ పని వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే డబ్బులు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రోడ్డు వరకు ఒక 10 లక్షల రోడ్డు వరకు అనుకోండి. సో దానికి కొన్ని కండిషన్స్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, ఇంత ఎక్స్పీరియన్స్ లాస్ట్ 3 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లో చేసినట్టు ఉండాలా, ఇంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏం చేసుకోలేదు గనక టీడీపీ వాళ్ళ దగ్గర న్యాచురల్ గా అటువంటి ఫెసిలిటీస్ లేకపోతే అటువంటి డబ్బు బలము ఉండదు. సో ఇక్కడ ఏమవుతా ఉంది, కొందరు మా నాయకులు అటువంటి వాళ్ళతో టైఅప్ అయ్యి చేసుకోవచ్చు కదా, కొంచెం ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది అని చెప్పి కొన్ని దగ్గరలో ప్రయత్నిస్తున్నారు. కొన్ని దగ్గరలో ఏమవుతా ఉంది అని అంటే వాళ్ళు వస్తే మనము వెల్కమ్ చేసుకుంటే ఏదో ఒక అండర్స్టాండింగ్ తో మనకి తప్పు లేదు అని కొన్ని దగ్గరలో అనుకునే వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీలో వాళ్ళు బెనిఫిట్ పొంది మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళా ఈడకొచ్చి పెత్తనం చెలాయించి ముందు సీట్ లో కూర్చుంటే కొందరికి మా వాళ్ళకు కూడా బాధ ఉంటది కదా. సో ఈ యాంగిల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. లింక్డ్ విత్ వీరే చౌదరి గారి కేసు అక్కడ కూడా నమ్మిచ్చి ఏ విధంగా, అసలు పెద్ద కుట్ర సినిమాల్లో కూడా అటువంటి కుట్ర ఉండదు, అటు నమ్మిచ్చి ఏ విధంగా చేశారో జాగ్రత్త అని చెప్పి చంద్రబాబు గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది మేము మాకేమి భయము ఆందోళన అనేది లేదు. నేను చెప్పినా కదా, పార్టీ అంత బలమైన పార్టీ, అటువంటి గొప్ప పునాదుల పైన పుట్టిన పార్టీ, ఇటువంటిది మేము కాషన్ చేస్తాము. అడ్మినిస్ట్రేషన్ లో అయితే మేము చెక్ చేసుకుంటూ వస్తాం. సో పార్టీ వైజ్ ప్రాబ్లం లేదు. సో మా కార్యకర్తలకు కూడా మేము ఇటువంటి రిస్కులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి చెప్పటం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఉండే సమస్య అంతా ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఉండే సమస్య అయితే ఉంది. ఈ రోజు డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఈ గవర్నమెంట్ ఉద్యోగం మనం రిటైర్ అయ్యేదాకా మనకు ఉంటది కదా, మనకేం కాదు కదా అని చెప్పి లోపల ఈ కుట్రలు చేసిన ఆఫీసర్స్ కొందరు ఐడెంటిఫై అయినారు. ఒక ఐపీఎస్ సంబంధించిన ఆఫీసర్ అరెస్ట్ అయిన తర్వాతనే రకరకాల ఈ ఇన్సిడెంట్స్ ఇటువంటి ఏమేమి జరిగినాయో బయటపడతా వచ్చింది. సో ఖచ్చితంగా కాడరు వైసీపీ లీడర్స్ ది పెద్ద సమస్య కాదు, మేము దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాము. ఈ డిపార్ట్మెంట్ లో ఉండే కొందరు ఐఏఎస్లు, కొందరు ఐపీఎస్లు, ఇంకా కొందరు వేరే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈ దొంగల్నే టాక్ట్ఫుల్ గా హ్యాండిల్ చేసే ఇప్పుడు ఆ పార్టీకి కూడా ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి ఉండే గొప్ప ఎక్స్పీరియన్స్ తో ఇటువంటి వాళ్ళని కూడా ఈ రోజు వాళ్ళని పెట్టే అందులో డౌట్ లేదు. ఆయనకున్న అనుభవంతో ఆయన మనిషిని చూసే వాడి మూమెంట్ ఏంటి, ఎలాగా బిహేవ్ చేస్తాడు అని చెప్పే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ వలస పక్షులు వచ్చాయి, మనతో చేరాయి, మన దగ్గర ఉన్నాయి, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి, నేనైతే ఎవరిని నమ్మడం లేదు, మీరు కూడా నమ్మొద్దు అని కదా ఆయన ఉద్బోధించింది వాళ్ళ కార్యకర్తలకి, మీ స్థాయి నాయకులకి. ఇప్పుడు ఆ వలస పక్షుల్ని తీసుకునేది ఎవరు? మీరు కాదు, కార్యకర్తలు కాదు, తీసుకున్నది ఎవరు? పార్టీ నాయకత్వం కదా. తీసుకుని వాళ్ళు ఏమైనా చేస్తారేమో, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఇది కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. ఐ మీన్ తేడా అంటే పార్టీ నిర్ణయాలేమో నాయకత్వం తీసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా జరిగితే మీరు తప్పు చేసినట్టు అవుతుంది అని మా మీద బరువులు పెట్టడం ఏంటనే చేసి నాకు మీరు నంబర్ చెబితే ఐఎమ్ రిసీవింగ్ మెనీ నంబర్ ఆఫ్ మెసేజెస్ ఐఎమ్ రిసీవింగ్ రిగార్డింగ్ దిస్. ఒక మెసేజ్ చెప్తాను. భీమిలి నియోజకవర్గంలో